హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. రామలక్ష్మి కాలేజీకి వస్తుంది. అదే సమయానికి శౌర్య చాలా బాధతో స్టిక్ పట్టుకొని అలా పెన్స్తో నడుచుకుంటూ కాలేజ్ దగ్గరికి వస్తూ ఉండగా శౌర్యను చూసి ఒక్కసారిగా బాధపడుతూ ఉంటుంది. రామలక్ష్మితో మాట్లాడకుండా శౌర్య వెంటనే అక్కడి నుంచి వెళ్ళి బాధతో వెళ్తుండగా ఈలోపు మాత్రం కాలేజీలో కూర్చున్న రామలక్ష్మిని చూసి ఆద్య అడుగుతూ ఉంటుంది. ఏంటి రామ అలా ఉన్నావు? ఎప్పుడు నవ్వుతూ ఉండేదానివి, ఎందుకు ఇలా మూడిగా ఉన్నావు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏం లేదు, ఎప్పుడు నవ్వు ఉండేది. ప్రేమ గురించి బయట పెడదామంటే పెద్దల వల్ల ప్రేమ గురించి బయట పెట్టకుండా బాధపడుతున్నాను. ఇప్పుడు ప్రేమ గురించి ఒకవేళ బయట పెడితే ఇక పెద్దవాళ్ళు ఒప్పుకోరని చెప్పేసి ప్రేమను గుండెల్లో దాచుకుంటూ ఇంకొకరిని బాధ పెడుతున్నాను చెప్పేసి రామలక్ష్మి ఆదితో అంటూ ఉంటుంది. పైకి అలా నవ్వుతూ ఉన్న మాత్రమే కానీ ప్రేమలో ఉన్న అది గొప్పతనం అనేది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. అది పెద్దవాళ్ళకు చెప్పినా అర్థం కాదు. కాబట్టే ఇలా పెద్దవాళ్ళ మాట ప్రకారం వేరే పెళ్లి చేసుకొని బాధపడాల్సి వస్తుందని చెప్పేసి రామలక్ష్మి తన బాధను ఇక ఆదికు చెప్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఇలాగే ఉండాల్సి వస్తుందేమో, ఎందుకంటే ప్రేమను ప్రేమించాను కానీ ఆ ప్రేమను దూరం చేసుకొని ఇలాగే ఉండాల్సి వస్తుందేమో అని చెప్పేసి బాధపడుతున్న రామలక్ష్మికి ఆద్య సమాధానం చెప్పలేకపోతుంది. ఆద్య పరిస్థితి అలా కాబట్టి ఆద్య కూడా రామలక్ష్మి వైపు బాధగా చూస్తూ ఉంటుంది. మరి మీకు ఫుల్ ఎపిసోడ్ రెగ్యులర్ కావాలనుకుంటున్నారా? అయితే చిన్న లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. ఐ లవ్ యూ.